అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నేను ఈ గ్రామానికి వచ్చిన కారణం ఏ రాజకీయంగానో కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. గత కొంతకాలంగా మనందరం అభిమానిస్తున్నటువంటి ఒక మహానాయకుడి మీద ఎంతో కాలంగా బురద జల్లుదామని చెప్పని ఎంతో మంది ప్రయత్నం చేస్తూ దాని మీద కొంతమంది పత్రికల్లో ప్రచురణ చేస్తున్నారు, లేదా ఈయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పని చాలా మంది చెప్పడం జరుగుతుంది. అది దయించి వాళ్ళందరికీ కూడా అలాంటి ప్రచారాన్ని మానుకుంటే బాగుంటుందని చెప్పని అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. లేదా సామవేదం దాటిన తర్వాత క్రోధ దండోపాయాలంటే అవసరమైతే వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా, లేదంటే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. కానీ ముఖ్యంగా వాళ్ళకన్నా ముందు గ్రామ ప్రజల్లోనే చాలా వరకు అందరూ కూడా వంగవీటి మోహన్ రంగా గారంటే కేవలం కాపులకు సొంతం అని చెప్పని అనుకుంటున్నారు. దానికి నేను ముమ్మాటికి ఒప్పుకోనండి. ఎందుకంటే ఆయన చుట్టూ ఎప్పుడు కూడా ఒక 6 కుర్రవాళ్ళు ఉండేవాళ్ళండి. అంటే ఆయన కాసుకుని కాపలా కాసుకుంటారు. వాళ్ళ పేర్లలో ఒకతను అరవ భాస్కర్, అంటే తమిళనాడుకు సంబంధించిన అతను, ఒకతను మంగళగిరి మస్తాన్ సాయిబు, ఒకతను కంపా సుబ్రహ్మణ్యం బీసీ, పెద్ద కృష్ణ మంగళి, చిన్న కృష్ణ బీసీ. అట్లా వీళ్ళ 5 పేర్లు ఎవరన్నా పాత వాళ్ళు ఉంటే మీరు అడగండి. వీళ్ళ 5 ఆయనతో పాటు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాణాలను సైతం ఆయనతో ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తులు. మరి నేను చెప్పిన ఏ పేర్లు కూడా ఎవరన్నా ఒక్కడ కాపు ఉన్నారండి? లేదు. ఈ పేర్లు నాకు ఎట్లా తెలుసు అంటే, వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబంతో పాటు వాళ్ళ అన్నగారు, అంటే మా నాన్నగారు, మేము ఉమ్మడి కుటుంబం ఉండేవాళ్ళం. కాబట్టి వాళ్ళందరితో కలిసిమెలిసి దాదాపు ఒక 12-13 సంవత్సరాల పాటు నేను గడిపాను. కాబట్టి ఎవరు ఆయనతో ఉన్నారు, ఏంటిది, వాళ్ళ పేర్లు, అవన్నీ పేర్లు వరకే నాకు తెలుసు. ఈ మధ్య నేను వాళ్ళ కులాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు ఈ ప్రచారం జరుగుతుంటే కేవలం వంగవీటి మోహన్ రంగా గారు ఒక కాపు కులానికి అని చేసి సొంతం అని చెప్పని చెప్తుంటే, అప్పుడు నేను వెళ్ళి మళ్ళా పాత వాళ్ళని అడిగి వాళ్ళందరినీ మేము బాబాయ్ అనిపించుకుంటాం. బాబాయ్ మీరందరూ ఇట్లా ఇట్లా అంటున్నారు, మీరందరూ కూడా కాపులేనంటే అప్పుడు వాళ్ళు చెప్పారు నవ్వుతూ, బాబు బాబాయ్ గారితో తిరిగిన వాళ్ళందరం కాపులు అవుతాం, లేదా బాబాయ్ గారు ఏ కులం వాళ్ళతో పిలిస్తే ఆ కులం వాళ్ళని అనుకుంటాం. కానీ ఈ కొత్త కొత్త ప్రచారం చూస్తే మాకే నోరు తిరగట్లేదు, ఎలా సమాధానం చెప్పాలంటే వాళ్ళందరినీ నేను ఒకటే చెప్పాను. అయితే దీనికి ఎవరో ఒకళ్ళు నాంది పలికి ముందుకు వెళ్లి 10 మందిలో కలిసి 10 మందికి తెలిసేలా చేయాలి అని చెప్పని నేను నాకున్న పరిచయాలకు సంబంధించి తిరుగుతున్నటువంటి ప్రతి గ్రామాల్లో కూడా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క అభిమానుల్ని కలుస్తూ వాళ్ళందరి యొక్క ఆశీస్సుల్ని, వాళ్ళందరి యొక్క ఆలోచనలను తెలుసుకుంటూ, ఇన్నాళ్లు ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు రావాలని ఆలోచిస్తున్నటువంటి మీ అందరికీ నేనంటూ వస్తున్నానని చెప్పని చెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. అయితే వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం ఆ కుటుంబం నుంచే ఒక వ్యక్తి రావక్కర్లేదు. ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చిన దాని ఆశయ సాధన కోసం ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే ఊర్లో ఒక మహానాయకుడు లాంటి మన రంగా గారు లాంటి వ్యక్తి ఒకరు కావాల్సిందే. చాలా మంది ఆయన చనిపోయిన తర్వాత అభిమానంతో వాళ్ళ పిల్లలకి రంగాన్ని పెట్టుకోవడం జరిగింది. కొంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళ పేర్లకి రంగా అన్న పేరుని జత చేర్చుకుని ఆయన అభిమానాన్ని చెప్పుకోవడం చాలా చోట్ల జరుగుతుంది. కాబట్టి నేను కూడా చెప్పేది ఒకటే, మీ అందరూ ఆయన ఆశయ సాధన కోసం ముందుకెళ్ళడానికి నేను